హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం అండి. ఈరోజు పీతల కూర వండమని మీ కమెంట్స్లో చెప్పారు, చేద్దాం రండి. దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి, తెచ్చుకొని కొంచెం పనికివే. బతికిన పీతలు అండి మాకు రాజమండ్రిలో దొరుకుతాయి. నీట్గా శుభ్రం చేసుకొని 2-3 సార్లు కడగాలి, మట్టి ఉంటుంది. శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసుకుని ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి ఒకసారి పొయ్యి మీద పెట్టేయాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పెట్టి కొంచెం వాటర్ వేయండి, చేయి కడుక్కున్నంత. కొంచెం ఒక అర గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేయండి. ఆ వాటర్లోకి ఎగిరిపోతాయి, అందులో వచ్చిన నీళ్ళు అన్నీ ఎగిరిపోతాయి. ఉప్పు కారం మీకు పీతకు పట్టుకుంటుంది. చూసారా, బతికిన పీతలు ఒక 6 పీతలు తీసుకున్నాం. బతికిన పీతలు మా రాజమండ్రి దొరుకుతాయండి. 2-3 సార్లు కడగండి. శుభ్రం చేసిన తర్వాత 2-3 సార్లు కడిగి దాన్ని ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేయండి. కొంచెం ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, 4 పచ్చిమిర్చి మిక్సీలో వేసి నూనెలో వేసేయండి. కచ్చాపచ్చాగా, ఎక్కువ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా వేసి నూనెలో వేసి వేయించండి. మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ఒక 1 స్పూన్ వేసుకుందాం. పీతల్లో కూడా వేసుకున్నాం, పొయ్యి మీద పెట్టుకున్నాం. ఈ తాలింపులో కూడా కొంచెం ఒక 1 స్పూన్ వేసుకుందాం. జీలకర్ర పొడి ఒక 1 స్పూను. మసాలా ఏం అక్కర్లేదండి, చిన్న మంట మీద వేయించండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఒక 3 స్పూన్లో 4 స్పూన్లో ఆయిల్ వేసుకోండి. బాగా వేగిన తర్వాత అవి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పీతలో, కొంచెం చింతపండు అండి, చాలా కొంచెం టేస్ట్కి వేసేయండి. మన ఉల్లిపాయల్లో కూడా చిటికెడు సాల్ట్ వేసుకున్నాం, సరిపోతుంది. మన పీతలు ఉడకబెట్టుకున్నాం కదా, అదిగో ఎగిరిపోయినాయండి. ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి పీతకి. వేసేయండి. వేసి ఈ స్టేజ్లో ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకోండి స్టవ్. 5 నిమిషాల నుంచి కొత్తిమీర చల్లుకు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పీతల కూర. బతికిన పీతలు అండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అప్పటికప్పుడు వేడివేడిగా కూడా తినచ్చు. కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి పీతలు. రాజమండ్రి స్పెషల్. ప్లీజ్ ట్రై చేయండి, మీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.